రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇక వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ యువతి ప్రమేయంతోనే కెమెరాలు పెట్టారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హాస్టల్లోకి దూసుకువెళ్లేందుకు విద్యార్థి నేతలు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థి నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ దగ్గర విద్యార్థులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇక వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ యువతి ప్రమేయంతోనే కెమెరాలు పెట్టారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేపథ్యంలో హాస్టల్లోకి దూసుకువెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. చెప్పండి పవన్, గుడ్లవల్లేరులో అయితే ఉద్రిక్తత జరుగుతుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? శిరీష, మొత్తానికి ఒక అమానుష ఘటన అని చెప్పాలి. కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఒక అమానుష ఘటన పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్స్ మొత్తం కూడా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ విషయంపై అయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇప్పటికే హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత కూడా ఈ విషయంపై స్పందించింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ఘటనకు కారణమయ్యారో ఆ యొక్క విద్యార్థుల్ని వదిలిపెట్టొద్దు అంటూ కూడా ఒక ఉప్పు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా బాలికల హాస్టల్స్ లో వారి యొక్క బాత్రూమ్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టడం అనేది నిజంగా ఒక అమానుష ఘటన. ఈ ఘటనలో దాదాపుగా కొంతమంది బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థులే ప్రధాన నిందితులుగా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడ్లవల్లేరు హాస్టల్లో అయితే మాత్రం గుడ్లవల్లేరు హాస్టల్ అయితే మాత్రం బాలికలకు సంబంధించి కూడా ఒక బాలికకు సంబంధించి బాలికను అక్కడ ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఆమెతో మాట్లాడినటువంటి అనంతరం ఆమెకు సీసీ కెమెరాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి బాత్రూములు ఏర్పాటు చేయించడం, ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటే నిజంగా అసలు ఇది ఒక దారుణమైనటువంటి ఘటనగా కూడా ఇప్పటికే కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత అయితే మాత్రం ఈ విషయంపై సీరియస్ గానే వ్యవహరిస్తా ఉన్నారు. కొద్దిసేపు క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేయాలి పోలీసులంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు బాలికల హాస్టల్లోకి సీసీ కెమెరాలు ఎవరు పంపారు, అసలు సీసీ కెమెరాలు పంపించినటువంటి వ్యక్తులు ఈ విద్యార్థులు ఎవరు, నిజంగానే కావాలనే విద్యార్థి అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థిని కొనుగోలు చేసి ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థులు సీసీ కెమెరాలు బాత్రూమ్ లోకి పంపారా అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలంటూ కూడా పోలీసులు అయితే మాత్రం ఆదేశించారు. కొద్దిసేపు క్రితమే విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు గుడ్లవల్లేరు కాలేజీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం అయితే సృష్టిస్తా ఉంది. ఏదైతే గర్ల్స్ హాస్టల్కి సంబంధించినటువంటి బాత్రూమ్ లో ఈ విధమైనటువంటి సీసీ కెమెరాలు పెట్టడం ఎవరు ఆ యొక్క ఘటనకి కారణమయ్యారనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క ఎపిసోడ్ చూసుకుంటే నిజంగా ఒక అమానుష ఘటనకి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్ లానే చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి యాజమాన్యం, అధ్యాపక సిబ్బంది అసలు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక క్లారిటీ అయితే రాలేదు. దాదాపుగా ఈ యొక్క ఘటనలో కూడా ఇప్పటికే అంటే కాలేజీ యాజమాన్యం అయితే ఒకటే చెప్తా ఉంది, మీడియం సైతం కూడా లోపలికి రానియకుండా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆన్సర్ ఇస్తా ఉన్నారు. గేట్లకు తాళాలు వేశారు. ఎవరు కూడా మీడియా ప్రతినిధులు ఎవరు కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి అధ్యాపక యంత్రాంగం అంతా కూడా మీడియం సైతం కూడా లోపలికి రాకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అంటే ఈ యాజమాన్యం ఏదైతే గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యానికి తెలిసే ఈ ఘటన జరిగిందా, లేదంటే విద్యార్థుల ఏదైనా ప్రమేయం వల్ల అమ్మాయికి సంబంధించినటువంటి బాత్రూమ్ లో
సీసీ కెమెరాలు పెట్టారా లేదంటే కొన్ని సాంకేతికమైన అనుమానాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రేకెత్తిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంపై పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ అయితే మాత్రం వేగవంతంగా కొనసాగుతా ఉంది. దాదాపుగా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క ఘటనలో ఒక వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తనయుడు కూడా ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం వెల్లువెత్తుతా ఉన్నాయి. మరి దీనిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతా ఉంది. దాదాపుగా ఈ ఘటన జరిగినటువంటి ఏదైతే రాత్రి సమయంలో విద్యార్థులు ఈ సీసీ కెమెరాలను చూసినటువంటి అనంతరం కాలేజీకి సంబంధించిన యాజమాన్యకు సమాచారం ఇవ్వడం, వివరించిన నేపథ్యంలో కూడా విద్యార్థులు ఒక్కసారిగా వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా పెద్ద మొత్తంలో కాలేజీ బయటకు వచ్చి ఒక గందరగోళమైనటువంటి విధంగా ఆ కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపించేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే ఈ విషయం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్తత వాతావరణానికి తెరలేపే విధంగా ఉండడంతో కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఈ యొక్క విషయంపై కూడా ఆరా తీయాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ బాత్రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు కానీ బాయ్స్ సంబంధించిన రైట్, థ్యాంక్ యూ పవన్.